అల్పపీడన ద్రోణి కారణంగా రానున్నటువంటి 3 రోజుల పాటు 27 తారీఖు నుంచి 30 తారీఖు మధ్యలో ఇక మరి మధ్య భారతదేశంలో అయితే తీవ్రమైనటువంటి వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. ఈ అల్పపీడన ప్రభావం కారణంగా ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే తెలంగాణలో వర్షపాతం ఏ విధంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇక మరి క్లియర్గా అంటే ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలలో ఎంత వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది తెలిస్తే మనకు కొంచెము అప్రమత్తంగా కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇంకా దాంతోపాటు దీనికి సంబంధించి ఇప్పటికే హెచ్ఎండిఏ కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా హెచ్చరిస్తూ ఉంది. వర్ష సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా తెలంగాణ వాసులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నట్టయితే సూచిస్తూ ఉంది. సో ఈ మేరకు మనం ఒకసారి వెదర్ రిపోర్ట్ను ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ మనం తెలంగాణ ఈ మ్యాప్ను పరిశీలిస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా తెలంగాణ మ్యాప్లో రెడ్ కలర్లో బ్లూ కలర్లో ఇంకొకటి ఇది మన మామూలుగా ఇది గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంది కదా. ఈ పార్ట్లలో ఎక్కడెక్కడ ఏదేది ఏ ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం సూచిస్తూ ఉంది అనేది ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఇది తెలంగాణలో ఏదైతే మనకు ఈ ఉత్తర భాగం కావచ్చు, పశ్చిమ భాగం కావచ్చు, ఈ తూర్పు భాగాలలో అత్యధికమైనటువంటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ రెడ్గా కనిపిస్తున్నటువంటి భాగం అంతా కూడా అదే. ఈ రెడ్గా కనిపిస్తున్నటువంటి ఏవైతే జిల్లాలు ఉన్నాయో తెలంగాణలో అవి పూర్తిగా మొత్తం 100 నుంచి 120 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెప్తా ఉన్నారనమాట. సో ఒకసారి మనం అంటే దానికి తోడుగా ఇక ముఖ్యంగా ఈ అల్పపీడనానికి తోడుగా కూడా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఇక గాలులు బలమైనటువంటి గాలుల ప్రభావము, ఆ గాలులు కూడా వన్ సైడ్ నుంచి కాకుండా మధ్య భారతదేశం మొత్తంలో కూడా ఆ 3 దిక్కుల నుంచి కూడా అటాక్ చేయడం అనేది కూడా ఇదంతా కూడా పెద్ద సమస్యగా మారి ఇక తీవ్రమైనటువంటి గాలులు ఇక పెద్ద ఎత్తున తుఫానుకైతే మరి ఇక దారి తీస్తూ ఉన్నాయి. నైరుతి ఋతుపవనాలు ఇప్పటికే చాలా చురుకుగా కదులుతూ ఉన్నప్పటికీ ఒదిక్కు ఎల్లినో పరిస్థితి కొనసాగుతూనే ఉంది. అది కొనసాగుతూనే ఈ నైరుతి ఋతుపవనాలు కూడా చురుగ్గా కొనసాగుతున్న ఈ సమయంలో మరి ఇక ద్రోణి ప్రభావం అయితే ప్రస్తుతము తెలంగాణ పైన విపరీతంగా ఉండే అవకాశం ఉందని అయితే వాతావరణ అధికారులు చెప్తా ఉన్నారు. ఆ మేరకు మనం ఒకసారి గమనించినట్లయితే వికారాబాదు, సంగారెడ్డి, మెదకు, కామారెడ్డి, నిజామాబాదు, నిర్మలు, ఆదిలాబాదు, కొమురంభీం, ఆసిఫాబాదు, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఇక మరి దీంతో పాటుగా ఏదైతే ఇక్కడ కనిపిస్తుంది వరంగల్, భద్రాద్రి కొత్తగూడెము, ఇక మహబూబాబాద్ ఈ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇక ఈ జిల్లాలలో విపరీతమైనటువంటి వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా 100 నుంచి 120 మిల్లీలీటర్ల వర్షపాతము నమోదయ్యే ఆస్కారం ఉంది. ఇక గాలులు ఏవైతే ఉన్నాయో గాలులు కూడా భయంకరంగా వీచే అవకాశం ఉంది. దాదాపు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కూడా ఉందని వాతావరణ అధికారులు చెప్తా ఉన్నారు. మరి ఇక ఈ రెడ్ కలర్ జోన్లో ఉన్నటువంటి ఏరియాలు ఇవన్నీ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే ఇక వాతావరణ అధికారులు కూడా అలర్ట్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, అనవసరంగా బయటికి వెళ్ళకూడదు అన్న కోణంలో కూడా అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక ఒకసారి బ్లూ కలర్ చూసినట్లయితే ఈ బ్లూ కలర్లో మోడరేట్ రెయిన్స్ అంటే దాదాపుగా ఇందులో మనం చూసుకున్నట్లయితే ఏదైతే జోగులాంబ గద్వాల్ ఉంది, ఇక వనపర్తి ఉంది, ఇక నాగర్ కర్నూలు ఒకటి ఉంది, మహబూబ్ నగర్ ఉన్నది, నారాయణపేట, రంగారెడ్డి, హైదరాబాదు, ఇక ఈ ప్రాంతాలన్నీ కూడా సిద్దిపేట కావచ్చు, రాజన్న సిరిసిల్ల కావచ్చు, ఇక మరి కరీంనగరు, జాంగోన్, ఇక ఈ ఏదైతే జనగాము ఇవన్నీ కూడా అంటే సూర్యాపేట, ఖమ్మం ఈ జిల్లాలలో ఈ బ్లూ కలర్ కనిపిస్తున్నటువంటి ఈ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా మోస్తరు వర్షపాతం అంటే మోస్తరు నుంచి హెవీ రెయిన్స్ కూడా పడే అవకాశం ఉంది. ఈ రెడ్ కలర్ ప్రాంతం అంతా కూడా హెవీ రెయిన్సే. ఈ 3 రోజులు కూడా 27 తారీఖు 27 నుంచి 30 తారీఖు మధ్యలో ఈ 3-4 రోజుల్లో అయితే విపరీతమైన వర్షాలు, విపరీతమైన ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఇక ఈ ప్రాంతంలో కూడా హెవీ రెయిన్స్ ఉంటాయి. ఇక అక్కడక్కడ మోడరేట్ రెయిన్స్, ఇక చెప్పాలంటే ఇక సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఖచ్చితంగా మాత్రం ఇక్కడ వర్షపాతం నమోదవుతుంది. ఎక్కువ వర్షాలు కురిసే ఇక మోస్తారు నుంచి ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా అయితే ఈ బ్లూ కలర్ ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ భాగంలో మోస్తరు నుంచి ఇక కొంచెం ఎక్కువ కురిసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఈ మన గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఉంది, నల్గొండ ఉంది. ఇందులో యాదాద్రి భువనగిరి జిల్లా, నల్గొండ ఈ రెండు జిల్లాలలో అయితే ఇక చాలా తక్కువ ఇక వర్షం ఏదో అక్కడక్కడ తుంపరలాగా పడే అవకాశం ఉంది అన్న కోణంలో మాత్రమే అధికారులు చెప్తా ఉన్నారు, వాతావరణ అధికారులు. ఇక ఇది పరిస్థితి అంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే ఈ 2 ప్రాంతాలలో మాత్రమే హెవీ రెయిన్స్, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వానలు, గాలులు, ఈదురు గాలులు. ఇక మరి ఈ బ్లూ కలర్లో చూసినట్లయితే ఇక మోస్తారు నుంచి
ఓ రేంజ్లో వర్షాలు పడే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయనేది ఈ బ్లూ కలర్ ఈ ప్రాంతాలలో ఈ జిల్లాలలో అయితే బ్లూ కలర్ ఈ జిల్లాలలో వర్షపాతం మోస్తారు వర్షపాతాలు ఇంకా అంతకంటే ఎక్కువ కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఇక భువనగిరి యాదాద్రి భువనగిరి నల్లగొండ జిల్లాలలో పడితే పడవచ్చు లేకపోతే లేదు, అక్కడక్కడ చిరుజల్లులు పడే అవకాశం ఉంటుంది. ఇది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్. ఇక మనం తెలంగాణ వ్యాప్తంగా కూడా చూస్తే అంటే ఎందుకు ఈ ప్రభావం ఈ విధంగా ఉధృతంగా ఉంది ఈ ప్రాంతాలలో దక్షిణాది ప్రాంతాలు ఇక్కడ మన ఉత్తరాది ప్రాంతాలలో ఎందుకు ఇంత విపరీతమైనటువంటి వర్షాలు అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఏదైతే ఈ నైరుతి ఋతుపవనాలు ఏదైతే ఉందో ఈ ద్రోణికి తోడు ఈ అల్పపీడనం అనేది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈదురుగాలులు తోడైనాయి. దీనికి ఈ అల్పపీడనానికి తోడు ఈదురుగాలులు తోడైనాయి. ఏది మూడు వైపుల నుంచి గాలులు తోడవడంతో ఒక్కసారిగా సుడిగాలిలాగా ఏర్పడుతూ ఉంది. సుడిగాలిలాగా ఏర్పడి సుడిగుండంలా ఏర్పడి అది పెద్ద ఎత్తున ఎగిసి పడుతూ ఉన్నటువంటి వైనం కనిపిస్తూ ఉన్నట్టుంది. ఇక మరి ఇలాంటి క్రమంలోనే ఈ ఏదైతే అటు నుంచి వస్తున్నటువంటి మధ్య భారతం నుంచి వస్తున్నటువంటి అది అల్పపీడనం కాబట్టి దాని ప్రభావం అనేది ఈ ఉత్తరాది ఈ ప్రదేశాలు ఏవైతే ఉత్తరాది జిల్లాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో వాటి ప్రభావం అనేది ఈ ప్రాంతాలపైన ఎక్కువగా ఉండే ఆస్కారం అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఖచ్చితంగా రైతులు కావచ్చు, ఈ గొర్రెల కాపరులు బయటికి పశువులు మేపడానికి బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు కావచ్చు, ఇక లేకపోతే సాధారణ ప్రజలైనా సరే ఇక గ్రామాలలో ముఖ్యంగా అంటే వీళ్ళందరూ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక గ్రామాలలో తీసుకున్నట్టయితే కరెంటు తీగలు చాలా ప్రమాదకరమైనటువంటి విధంగా అయితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ కూలిపోతూ ఉంటాయి, స్తంభాలు కూలిపోయి నేల రాలుతూ ఉంటాయి, చెట్లు విరిగిపడి కూడా కరెంటు తీగలు అనేటివి నేలకు ఒరుగుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో చూసి చూడక తెలిసి తెలవక వీళ్ళు ఎట్లా పడితే అట్లా డైరెక్ట్గా రైతన్నలు మాత్రం మరీ ముఖ్యంగా పొలాలకు అదే విధంగా వెళ్ళకూడదు, చాలా జాగ్రత్తలు పాటించాలి. లేని పక్షంలో తీవ్రమైనటువంటి ప్రాణ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. కాబట్టి మనం నమ్ముకొని మన కుటుంబాలు బతుకుతూ ఉన్నాయి కాబట్టి ఇక మనం వ్యవసాయ ఆధారిత దీని మీదనే ఆధారపడి వ్యవసాయం మీద వర్షాల మీద డిపెండ్ అవుతూ ఉంటాము, ఈ వ్యవసాయాల మీద ఆధారపడి బతుకుతూ ఉంటాం కాబట్టి 100%గా మనము చాలా జాగ్రత్త వహించాలి. ఇంకా మీరు ఏదైతే ఆ సార్టర్ డబ్బాలు ఉంటాయో అక్కడ పోయి మీరు ఆ స్విచ్లు వేసేటప్పుడు బోర్లు పెట్టేటప్పుడు కూడా అప్రమత్తంగా ఫస్ట్ ఏదైనా టెస్టర్ లాంటిది ఉంటే మీరు ముందుగానే దాన్ని టెస్ట్ చేసుకున్న తర్వాతనే ఆ డబ్బాకి ఇట్లా ఆనించిన తర్వాతనే లైట్ ఏది కరెంటు పాస్ అవుతున్నట్టు తెలియక అది లేకుంటేనే ఆ డబ్బా మూత దాన్ని ఓపెన్ చేసి మీరు కరెంటు బోర్ మోటార్లు ఆన్ చేసుకోవడం అనేటివి ఇట్లాంటి వ్యవహారాలు చేయాలి తప్ప ఇక ఇంతకుముందు ఉన్నట్టుగా ఎండాకాలంలో చలికాలంలో ఉన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు రపరప వెళ్ళిపోయి టక్క ఆ పొలాలకు మాత్రం అడుగులు పెట్టే పనులు పెట్టకండి. బయటికి వెళ్తే సిచ్యువేషన్స్ ఇలా ఉంటాయి. ఇంకా ముందుగా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రము ఈ గొర్రెల కాపరులు బయటికి వెళ్ళి ఈ పశువులకు మేత కోసం బయటికి వెళ్ళే వాళ్ళు, ఈ రైతులు లేకపోతే ఫిషర్ మ్యాన్స్ కావచ్చు, లేకపోతే ఎవరైతే అవసరాల కొద్దిగా బయటికి వెళ్తాడో ప్రజలు వాళ్ళు ఖచ్చితంగా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఉరుములు మెరుపులు కూడా కురిసే అవకాశం ఉంది, పడే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇక దాంతోపాటు ఇక గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంట. ఈ ఈదురుగాలుల ప్రభావానికి చెట్లు కూడా ఎప్పుడు ఎక్కడ మన మీద పడిపోయే ఆస్కారం కూడా ఉండొచ్చు, ఎప్పుడు ఎక్కడ ఎలా పడిపోతాయో తెలియదు, కరెంటు పోల్స్ కూడా పడిపోతూ ఉంటాయి. ఇవన్నింటినీ గమనించుకొని అవసరమైతేనే బయటికి వెళ్ళడానికి చూడండి. అత్యవసర పరిస్థితుల్లోనే ఈ ప్రాంతాల్లో రెడ్ జోన్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతాల్లో ఉన్నవారు అత్యవసరమైనటువంటి సమయాల్లో మాత్రమే బయటికి వెళ్ళడానికి ట్రై చేయండి. ఇక ఎక్కువ వర్షపాతము ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఎంటైర్గా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉన్నట్టే తెలుస్తూ ఉంది, ఒక 2 జిల్లాలు తప్ప. ఇక మరి మిగిలినటువంటి అన్ని జిల్లాలలో పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంటుంది. వర్ష ప్రభావం గట్టిగా ఉంది, కానీ దాంతోపాటు ఎల్నినో కూడా కొనసాగుతుంది. ఈ ఎల్నినో అనేది కొనసాగుతుంది, దాని ప్రభావం ఒక దిక్కు కొనసాగుతూ ఉంది. కాబట్టి వర్షం పడ్డంతసేపు ఎంత చల్లగా ఉంటుందో అది కూడా ఆ హీట్ అనేది కూడా తర్వాత కూడా అంతే రేంజ్లో హీట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఆ హీట్ను అంటే ఇలాంటి సమయంలో ఇట్లా ఉక్కపోత సమయంలో ఇప్పుడు ఈ వర్షాలు కాస్త రిలాక్స్ ఇస్తున్నాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే సిచ్యువేషన్ ఇక్కడ అల్పపీడన ద్రోణి ఏర్పడి అక్కడ మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా దట్టంగా అంటే విపరీతమైనటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 రోజులు మాత్రం ఈ ఉక్కపోత నుంచి ఉపశమనం ఉంటుంది ఖచ్చితంగా. ఇక మరీ ముఖ్యంగా రైతన్నలు ఏదైతే ఆ పంటలు ఏదైతే విత్తనాలు చల్లుతారు కదా, ఆ విత్తనాలు చల్లేటప్పుడు కావచ్చు, ఆ మందుల పిచికారీ చేస్తారు కదా, ఆ మందుల పిచికారీ చేసే క్రమం కావచ్చు ఈ 3 రోజులు ఖచ్చితంగా మానుకోవడమే బెటర్. ఈ 3 రోజులు మానుకోకుండా అంటే మనము ఆశ కొద్ది పోయి పని చేసినాం అనుకో, నువ్వే కొట్టిన పిచికారి ఆ మందు వేస్ట్ అవుతుంది, ఆ పంట మీద కొట్టిన పిచికారి అది వేస్ట్, ఈ చల్లిన విత్తులు ఇవి కూడా అవి మొలకెళ్ళక పరిస్థితులు మొత్తం మురిగిపోయే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి రైతన్నలు కూడా కాస్త ఆలోచించి
ఈ 3 రోజులు ఓపిక పట్టండి. బయటికి వెళ్ళే ముందు కూడా చాలా జాగ్రత్తగా బయటికి వెళ్ళండి. మీరు అన్నీ గమనిస్తూనే వెళ్ళాలి. బయటికి వెళ్ళక తప్పదు కాబట్టి మనకు ఇక బయటికి వెళ్ళినా కూడా అన్నీ కూడా గమనిస్తూ బయటికి వెళ్ళి అక్కడ అసలు ఫస్ట్ మన కంటి చూపు ముందుగానే ఒక 100-200 మీటర్ల దూరంలోనే కంటి చూపుతో ప్రతిదీ గమనిస్తూనే వెళ్ళగలగాలి. లేదంటే చాలా ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అది ఈ రెడ్ కలర్ ఉన్నటువంటి ఈ ప్రాంతాలలో అయితే దాదాపుగా 100 నుంచి 120 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెప్తా ఉన్నారు. రిమైనింగ్ ప్రాంతాల్లో కూడా విపరీతమైన వర్షాలు కురిసే మోస్తారు నుంచి ఇక విపరీతమైన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఈ 2 జిల్లాలలో మాత్రం కాస్త ఇక అక్కడక్కడ చిరుజల్లులు పడే ఆస్కారం అయితే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇది ఎంటైర్గా తెలంగాణ అల్పపీడన ప్రభావం ఈ ఏదైతే నైరుతి ఋతుపవనాలు వీటి వల్ల ఈ కదులుతున్నటువంటి చురుకుగా కదులుతున్న ఈ నైరుతి ఋతుపవనాల ప్రభావం వల్ల ఈ ఏర్పడినటువంటి ఈ ద్రోణి ప్రభావంతో వర్షపాతం ఏ విధంగా ఉంటుంది తెలంగాణలో అనేది మనకు క్లియర్గా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అంటే 3 రోజులు 27, ఈ 28, 30 అంటే 27, 28, 29, 30 ఈ 4 రోజుల వ్యవధిలో మాత్రం 100% విపరీతమైన వర్షాలు కురుస్తాయి తెలంగాణ వ్యాప్తంగా. కాస్త అప్రమత్తంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇది ఈరోజు అంటే మన ఖచ్చితంగా తెలంగాణ మీద వర్షపాతం ఈ అల్పపీడన ప్రభావం వల్ల ఎలాంటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అనడానికి ఈ ఎగ్జామ్ ఇదంతా కూడా ఈరోజు మీకోసం తీసుకురావడం జరిగింది.